గైస్ అందరికి గుడ్ మార్నింగ్. ప్రొద్దున చేనులకు వచ్చిన మరో వాతావరణం చేంజ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ సినుకులు కూడా స్టార్ట్ అయినాయి. 2 days మాత్రమే గ్యాప్ ఇచ్చింది. మరి ఇప్పుడు సినుకులు పడుతున్నాయి. నేనైతే మక్క కోస్తున్నా. ఒక వారం రోజులు ఎండ కొడితే మా మక్కలు మొత్తం ఎండిపోతాయి. మొత్తం కలర్ ఫేడ్ అయినాయి. కానీ వర్షం మరి ఇవాళ స్టార్ట్ అయింది. మొత్తం మౌలు ఎట్లున్నది, ఫుల్ మౌలు ఉన్నది. వర్షం కూడా పడుతుంది. ఒక్కొక్క సినుకు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక రైతులు మాత్రం ఇట్లా వర్షాలు పడితే పంటలు వెళ్ళాయి. ఇది పొజిషన్ మొత్తం తేడా ఉన్నది. ఇంత మక్కనైతే కోసేసిన. అక్కడ ఒక కుప్ప ఉంది, అక్కడ 3 కుప్పలు వేసి తింటాయి. మోపు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి బ్రష్ చేసి ఆవు పాలు పిండి స్నానం చేసుకొని పూజ చేసుకొని ఎలక్ట్రికల్ నిన్న వేరే ఊరికి పోవాలి. నేను ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రీషియన్ చేస్తా, టైం ఉండదు, వీడియో తీసేటోళ్ళు ఎవరు ఉండరు. అది పెట్టుడు కాదు. ఈ వర్క్ అయితే మనకు వచ్చిన వర్కులు చేసుకుంటా. 2 చేనులలో మొక్కజొన్న ఉన్నది కనుక మిగతా టైంలలో ఎలక్ట్రీషియన్ చేసుకుంటా. లేకుంటే మెయింటెనెన్స్ పిల్లలకు చదివించడం అనేది ప్రాబ్లం అవుతుంది. మనకు వచ్చిన పని చేస్తున్నా. డైలీ ఎలక్ట్రికల్ వర్క్ పోతా, డైలీ ఆ పని చేసుకుంటా. ఇక్కడ పక్క విలేజ్లో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, అక్కడ వర్క్ పట్టుకున్నా. కొన్ని ఇండ్లు చేస్తున్నా. ఇవాళ అయితే చాలా లాంగ్ పోవాలి వేరే ఊరుకు. అక్కడికి పోవడానికి రావడానికి టైం ఎక్కువ, దారి కరెక్ట్ లేదు. కాకపోతే వాళ్ళు ఫోన్ చేస్తుండే వెళ్ళాలా. బై లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.